రీసెంట్‌గా చైనా పర్యటనలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ రీసెంట్‌గా చేసిన వ్యాఖ్యలు చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆయన మాట్లాడిన మాటల్లో కొన్ని ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. అసలు ఏంటి? ఎవరి ట్రాప్‌లో ఎవరు పడ్డారు? అమెరికా ట్రాప్‌లో మనం పడ్డామా? మన ట్రాప్‌లో చైనా పడిందా? చైనా ట్రాప్‌లోనే మనం పడ్డామా? లేదా అందరి ట్రాప్‌లో అమెరికా పడిందా? ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. వీడియో లాస్ట్ దాకా చూడండి ఓపికగా, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. అయితే నరేంద్ర మోడీ ఈ మీటింగ్‌లో చెప్పిన అత్యంత ముఖ్యమైన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది ఏదైతే చైనా ప్లస్ ఇండియా యొక్క మైత్రి కొత్తగా ఏర్పరచుకునే ప్రయత్నం చేస్తున్న మైత్రి ఏదైతే ఉందో ఈ స్నేహబంధాన్ని థర్డ్ పార్టీ లెన్స్లోంచి చూడకండి, మూడవ పార్టీ లెన్స్లోంచి చూడకండి. అంటే ఆబ్వియస్లీ ఇండైరెక్ట్గా అమెరికా యొక్క లెన్స్లోంచి చూడొద్దు, ఇది కేవలం ఈ రెండు దేశాలకి సంబంధించినటువంటి అంశమే అంటూ ఆయన మాట్లాడారు. కానీ గతంలో కొన్ని సంవత్సరాల క్రితం ఆయన వేరే ప్రాంతాలని సందర్శించినప్పుడు అంటే థర్డ్ పార్టీ లెన్స్ చూడకుండా ప్రపంచం ఎందుకు ఉంటుంది? నిన్న మొన్నటి దాకా మనం ఎక్కడి దాకా వెళ్ళాం? నరేంద్ర మోడీ అమెరికా నాయకత్వంలోని చైనా వ్యతిరేక కూటమిలో అనేక సార్లు అభ్యంతరాలు కూడా తెప్పింది. మాకు వ్యతిరేకంగా ఏ ప్రాంతాల్లో మీరు కూటమి కడుతున్నారు అని. అమెరికా చైనాల రైవలరీ వేరు, ఇండియా చైనా రైవలరీ వేరు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అమెరికా చైనా రైవలరీనేమో ప్రపంచ ఆధిపత్యానికి పోటీ. ప్రపంచంలో చైనాని దెబ్బతీయాలని అమెరికా చూస్తుంది, అమెరికా నుంచి కాపాడుకోవాలని చైనా చూస్తుంది. అమెరికా చైనా ఎదగకుండా చూడాలని చూస్తుంది, అమెరికాను దాటాలని చైనా చూస్తుంది. సో ఈ రెండు దేశాలకు ఉన్న రైవలరీ ఇది. ఇండియాకి చైనాకి అంటే ప్రపంచంలో రైవల్స్ కాము. ఈ ప్రాంతాల్లో బార్డర్ డిస్ప్యూట్స్ ఇవి మనకి పాకిస్తాన్ ఇండియా సమస్యలు నెక్సెస్ ఉండొచ్చు, కానీ ఇండియా చైనా ఇన్ ద వరల్డ్ అమెరికా. కానీ అమెరికా చైనా మొత్తం వరల్డ్ ప్రాంతంలోనే వీళ్ళు చాలా పెద్ద రైవల్స్. సో ఇండియా చైనా ఒకే రకంగా ఓటేసే ఉక్రెయిన్ రష్యా వార్కి సంబంధించి రైవల్స్ అయితే కంప్లీట్గా చైనా అన్ని సందర్భాల్లోనూ యుక్రెయిన్ వార్ విషయంలోనూ ఒకే స్టాండ్ తీసుకోవాలి. డబ్ల్యూటీఓలో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ విషయంలో కూడా ఇండియా చైనా ఒకే స్టాండ్ తీసుకున్నాయి. అంటే ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద మనకు అనేక విషయాల్లో చైనాకి ఇండియా గుడ్ ఒపీనియన్ ఉంది. మల్టీపోలారిటీ రావాలి, ప్రపంచంలో ఒకే కైండ్ ఆఫ్ ప్రపంచం ఉండకూడదు, పాజిటివ్గా ఉండాలి. సెక్యూరిటీ కౌన్సిల్, యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా మనం పునర్వ్యవస్థీకరించాలి. అక్కడ కూడా డిస్ప్యూట్ లేదు ఇండియాకి. అంటే ఇండియా ప్రపోజ్ చేయలేదనే డిస్ప్యూట్ తప్ప చైనాతో ఏం లేదు. మల్టీలేటరల్ ప్లాట్ఫామ్స్, మల్టీపోలారిటీ ఉండాలి అనే దాని మీద విభేదాలు ఉన్నాయి తప్ప ఇంకో ఇష్యూ లేదు. ఇండియా చైనా రీజియన్లో రైవల్స్ తప్ప వరల్డ్లో రైవల్స్ కాదు. అంటే మోడీ జిన్పింగ్ రీసెంట్గా వచ్చిన అంగీకారానికి ఏంటంటే పార్ట్నర్స్గా ఉండాలి, రైవర్స్గా ఉండకూడదు అనే దాని మీద వీళ్ళు వచ్చారు. కానీ రియాలిటీ ఏంటంటే మనం వెళ్ళి క్వాడ్లో కూర్చున్నాం. ఇది చైనా వాడికి అభ్యంతరం. అమెరికా నాయకత్వంలో మాకు వ్యతిరేకంగా మీరు కూటమి కడుతున్నారు. అక్కడితో ఆగినా బాగుంటుంది. జపాన్కి వెళ్ళి మన ప్రైమ్ మినిస్టర్ గతంలో జపాన్ చైనా సంబంధాల్లో సంబంధించిన విభేదాలను ప్రస్తావించారు. జపాన్ని సంతృప్తిపరచడానికి, ఎస్పెషల్లీ అమెరికన్ ఆనందపరచడానికి అక్కడ దాకా వెళ్ళారు. అంటే మనకి థర్డ్ పార్టీ లెన్స్ నుంచి చూడకూడదని మోడీ అంటున్నారు. కానీ మనం చూసినట్టుగా గతంలో జపాన్ వెళ్ళాం, ఇండియా జపాన్ రిలేషన్ గురించి మాట్లాడితే బాగుండదు. థర్డ్ పార్టీ లెన్స్ గురించి ఆయన చాలా క్లియర్గా మాట్లాడారు. అప్పుడు అంతకుముందు జపాన్ వెళ్ళినప్పుడేమో చైనాకి వ్యతిరేకంగా జపాన్లో కామెంట్ చేశారు. ఏమని? సౌత్ చైనా సీలో చైనాకి జపాన్కి, చైనాకి ఫిలిప్పీన్కి, తైవాన్కి, చైనాకి వియత్నాంకి విభేదాలు ఉన్నాయి, సహజంగా ఉంటాయి. మనకి ఎట్లయితే పాకిస్తాన్తో రకరకాల విభేదాలు ఉన్నాయో, బంగ్లాదేశ్తో రకరకాల విభేదాలు ఉన్నాయో, ఇండస్ వ్యాలీ సింధు నది ఇష్యూ ఉంది, మనకి పాకిస్తాన్కి విభేదాలు ఉన్నాయి కదా. సో మిగతా బ్రహ్మపుత్రకు సంబంధించి మనకి బంగ్లాదేశ్కి ఉన్నాయి, ఇండియన్ ఓషన్లో కచ్చదీవులకు సంబంధించి ఇండియాకి శ్రీలంకకి విభేదాలు ఉన్నాయి కదా. సో సరిహద్దులు ఉన్నటువంటి దేశాల మధ్య ఖచ్చితంగా విభేదాలు ఉంటాయి. ఇండియాకి నేపాల్కి కూడా చాలా విషయాల్లో విభేదాలనే ఉన్నాయి. ప్రతి దేశంతో కూడా కొన్ని విభేదాలు ఉంటాయి, అవి ఆయా దేశాలే పరిష్కరించుకోవాలి. మనం ఎంటర్ కాకూడనటువంటి టాపిక్ ఇది. కానీ మన ప్రైమ్ మినిస్టర్ జపాన్కి వెళ్ళి అత్యుత్సాహంతో గతంలో అమెరికాని మెప్పించడానికి, గతంలో జపాన్ని ఆనందింప చేయడానికి పరోక్షంగా సౌత్ చైనా సీ టాపిక్ ఎత్తారు. ఇది చైనాకి మండింది గతంలో. అలాంటి మోడీ గతంలోనేమో జపాన్ వెళ్ళి చైనాకి వ్యతిరేకంగా పరోక్షంగా మాట్లాడినటువంటి ఇదే నరేంద్ర మోడీ ఇప్పుడు జపాన్లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్, అంటే చైనాకు అనుకూలంగా స్టేట్మెంట్ ఇచ్చారు మొన్న వెళ్ళినప్పుడు జపాన్లో. అంటే ప్రపంచం ఏం పిచ్చిది కాదు కదా, అది అర్థం చేసుకుంటుంది కదా. ఈ ఫస్ట్ నుంచి కూడా ఒకటే స్టాండ్ మెయింటైన్ చేసి ఆ రెండు దేశాల సమస్యలు వాళ్ళే చూసుకుంటారు అనేది మెయింటైన్ చేస్తే బాగుంటుంది. చైనా జపాన్ విభేదాలు వాళ్ళు చూసుకుంటారు. థర్డ్ పార్టీ లెన్స్ నుంచి చూడకూడదు మన ప్రైమ్ మినిస్టర్ చెప్పడం అనేది ఇప్పుడు అది వర్తించదు, గతంలో చేసిందంతా అదే కాబట్టి. సో అమెరికాకి ఇండియాకి ఉండేటువంటి రిలేషన్ చైనా దృష్టితో చూడకూడదు. ఇండియా కూడా అమెరికా చైనా రైవలరీతో ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి ఉండకూడదు. అమెరికా చైనా రైవలరీలో దూరి మనం అందులో భాగమయ్యాము. జపాన్ చైనా రైవలరీలో దూరి మోడీ కామెంట్ చేశారు అగెనిస్ట్గా చైనాకి. సో జపాన్ గడ్డ మీద నుంచే
మేము చైనా భారత్ సంబంధాల్లో మంచి సుస్థిరంగా వెళ్తాయి అని చెప్పేసి ఆయన మాట్లాడడం ప్రపంచంలో స్టెబిలిటీ తీసుకొస్తుంది, పీస్ తీసుకొస్తుందని చెప్తే ప్రపంచం అంత అమాయకంగా ఎందుకు ఉంటుంది? గతంలో మాట్లాడి అంటే ఒక డైమెన్షన్ ఆఫ్ రిలేషన్ మెయింటైన్ చేయాలి ప్రపంచవ్యాప్తంగా. ఇండియా చైనా రిలేషన్ షుడ్ నాట్ బీ సీన్ ఫ్రమ్ థర్డ్ పార్టీ లెన్స్ అంటున్నారు. ఇది మరి స్టాండర్డ్గా మెయింటైన్ చేస్తారు, ఇది కూడా క్వశ్చన్. సో ఇండియన్ మెచ్యూరిటీని అట్లా మెయింటైన్ చేస్తే ప్రభుత్వం గౌరవిస్తుంది. కానీ ఒకప్పుడేమో చైనాకి ఒకవైపు అమెరికా వైపు వెళ్ళి ఇంకోవైపు ఏమో ఇప్పుడు కొత్తగా థర్డ్ పార్టీ లెన్స్ వైపు చూడకూడదని మాట్లాడడం, కళ్ళు మూసుకుని ప్రపంచం ఊర్చుకోదు కదా. ట్రంప్ ఉతికి ఎందుకు ఆరేస్తున్నాడు అనేది అబ్జర్వ్ చేస్తారు, అర్థం చేసుకుంటారు కదా. సో ఇట్లాంటి థింగ్స్ వల్ల ట్రంప్ అల్టిమేట్గా వేసినట్టు దాంట్లో మనం పడ్డామా, లేక చైనా వేసిన ట్రాప్లో అమెరికా పడిందా, అమెరికా చైనా ట్రాప్ మనం వేసిన ట్రాప్లో వాళ్ళు పడ్డారా అనే ఒక కీలకమైన డిస్కషన్ నడుస్తుంది.